జీతుకి అంత పెద్ద దుర్ఘటన జరిగిన ప్రదేశంలోనే తన స్నేహితులు ఇప్పుడు అక్కడ పెద్ద పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారన్నయ్య. జీతు సరిగ్గా అక్కడికే వెళ్ళడం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీనికి ఆ ప్రేతాత్మతో తప్పకుండా సంబంధం ఉండే ఉంటుంది. జీతు రాణిలు ఇంటికి రాకముందే పంతులు గారిని ఇంటికి పిలిపించి జీతు గదిని అలాగే ఈ ఇంటి చుట్టుపక్కల నలువైపులా పరీక్షించాలనుకుంటున్నాను. నేను జీతు గదిని పరిశీలించాలనుకుంటున్నాను. అలాగే పంతులు గారు, నేను కోరుకునేది అది. మీరు ఇక్కడే ఉండండి. జీతు గదిని నేనే స్వయంగా చూస్తాను. ఈ ఫ్యాను హఠాత్తుగా పైనుంచి చోడు కింద పడింది. ప్రమాదం కొద్దిలో తప్పిపోయిందంతే. లేదంటే నేరుగా నా మీదే పడేది. ఐ లవ్ యూ. ఓయ్, ఒకసారి నువ్వు కూడా చెప్పొచ్చు కదా. సరే, కానీ దానికోసం నువ్వు నాకు పని చేయాల్సి ఉంటుంది. తమరు ఆయనతో డాన్స్ చేయించాలి. కానీ ఒకవేళ మిస్టర్ ప్రతాప్ అందరి ముందు డాన్స్ చేస్తే అప్పుడు నువ్వు కూడా అందరి ముందు నాకు చెప్పాల్సి ఉంటుంది ఐ లవ్ యూ అని. ఏంటి, డన్? అలాగే చెప్పేస్తాను, అందులో ఏముంది. సరే అయితే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు మన రాణి నాతో మీ అందరి ముందు ఏదో చెప్పాలనుకుంటుంది. రాణి, అరే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా, చెప్పేయమ్మా. మంచినీళ్ళు, నాకు దాహంగా ఉంది. ఏయ్, నిన్ను ఆగు. ఏయ్, ఆగు రాణి, ఆగమన్నా. ఆగు రాణి. నిన్ను ఆగు. ఏంటి జీతు ఇది? అందరి ముందు చెప్పడం బాగుంటుందా? నేను ఈ ఛాలెంజ్ గెలిచాను కదా. ఇంతకీ అసలు విషయం ఏంటి? తనతో ఏం చెప్పించాలనుకుంటున్నావు? అదేంటో రాణియే చెప్తుంది. అయ్యో, ఓరి దేవుడా, నిప్పట్టుకుంది. అయ్యో, అయ్యో, నిప్పట్టుకుంది. చూడండి, అరే ఈ ఊని రాణికి ఇచ్చింది. దీనికి నిప్పెలు అట్టుకుంది. దీన్ని ఆర్పండి. దీని మీద నీళ్లు చల్లండి. బామ్మ, నాకు తెలీదు ఈ ఓణి ఎలా పడిపోయిందో. ఓకే రాణి, నువ్వేం కావాలని చేయలేదు కదా. దట్ వాజ్ అన్ యాక్సిడెంట్. అయినా చూడు, నిప్పు ఆరిపోయింది కూడా. అరే పదండి పదండి, ఏం కాలేదు. అవును, ఓయ్ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన నేను చాలాసేపు డాన్స్ చేశాను కదా, నాకు ఆకలిగా ఉంది. భోజనం కూడా సిద్ధంగా ఉంది. పదండి, అందరం వెళ్లి భోంచేద్దాం. అవును పదండి. పదండి వదిన గారు, పదండి. త్వరగా పదండి. పద బాబు. ఏ రఘు, ఇలా రా, ఇదంతా శుభ్రం చెయ్యి. ఒక్క నిమిషం, ముట్టుకోకు. ఇదంతా పోగు చేసి ఇంటి బయట పారి. ఏమీ మిగులు ఉండకూడదు ఇంట్లో, అర్థమైందా? తీసుకెళ్ళు.
ఎక్కడున్నాడు? జీతు ఇందాక ఇక్కడే ఉన్నాడు. ఎటెళ్ళిపోయాడు? తను ఎక్కడున్నాడో చూసొస్తాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏమైంది? ఏం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఓణి గురించా? ఇక చాలు, వదిలే జీతు. చూడు, అక్కడ నేను టెన్షన్ పడ్డాను. అప్పుడు నువ్వు నన్ను కంగారు పడొద్దని చెప్పావు. ఇప్పుడు నువ్వే పడుతున్నావు. అవును రాణి, అసలు నేను ఎందుకింత టెన్షన్ పడుతున్నానో అర్థం కావట్లేదు. అది ఎగ్జామ్ ఉందనిపిస్తుందే అలా, లేదా ఏదైనా బాక్సింగ్ మ్యాచ్ ముందులా నర్వస్నెస్, ఎలాంటి తప్పు జరగకూడదని. నాకెలా అనిపిస్తుందంటే నేను ఈ మ్యాచ్ని ఓడిపోతానేమో అని. ఓయ్, నేనుండగా ఈ రోజు వరకు నువ్వే మ్యాచ్ లోనైనా ఓడిపోయావా? లేదు కదా. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఫ్యూచర్ లో ఓడిపోతున్నావనుకో, చూస్తూ ఉండు, నేను చిటికలో రింగ్ లో దూరిపోతాను. నా చేతుల్లో కూడా చాలా పవర్ ఉంది తెలుసా. నేను ఒక్కటిచ్చాననుకో, చూస్తుండగానే ఎదుటివాడు మట్టి కరవాల్సిందే. చూస్తూ ఉండు వాణ్ణి. ఒక్కసారి నేను నా ఇంపార్టెంట్ మ్యాచ్ నైనా లూజ్ చేసుకోగలను, బట్ ఐ కాంట్ లూజ్ యూ. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో కదా. నువ్వు లేకపోతే నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతాను. నువ్వు అనవసరంగా సెంటిమెంట్ ఫీల్ అయి నన్ను ఫీల్ అయ్యేలా చేస్తున్నావు. నేను చెప్పే ఒక మాట విను. నువ్వు నేను ఎన్నటికీ విడిపోం. ఒకవేళ ఇప్పుడు విడిపోతే మళ్ళీ మరోసారి కలవం. మరోసారంటే? అది అది నా ఉద్దేశం, మనం ముందు ఫ్రెండ్స్ కదా, ఇక ఇప్పుడు ఒక కొత్త బంధంతో ఒకరికొకరం అవుతున్నాం. ఊ ఏంటి, భోజనం చేయవా? పద. అన్నట్టు మాట, ఇంతకీ అసలు ఈ కొత్త బంధం ఏంటి? జీతు, మనిద్దరికి పెళ్లి కాబోతుంది కదా. అవును, కానీ ఎందుకు? ఎందుకంటే ఐ లవ్. యు లవ్ వాట్? ఇదిగో, ఇక్కడ ఒంటరిగా ఉన్నా చెప్పలేకపోతున్నావు, ఇక అక్కడ అందరి ముందంటే ఇంపాసిబుల్ అన్నట్టే. ఒక నిమిషం చేయి ముందుకు చెప్పు. నీ విషయం వచ్చేసింది. ఇదిగో, కోరుకుని ఉదేసి. మా ఇద్దరి జంటని శాశ్వతంగా కలిపుంచు. ఏమైంది? నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వేం కోరుకున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ జీతు, ఇది నేను ఊదక ముందే గాలికి ఎగిరిపోయింది. ఏంటి? ఓ నో! ఏది నీ కనురెప్ప అలాగే ఉంచు, ఇంకొకటి తీసి నీ విష్ పూర్తి చేస్తాను. నీకు పిచ్చి పట్టింది. ఒక మాట చెప్పనా, నీకంటే తక్కువే నేను. పద, ఆకలేస్తుంది. ఆగు, వెళదాం. అంతకు ముందు నేను నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? కళ్ళు మూసుకోవా ఆ? ప్లీజ్. బాగుందే, చెవులతో వినాల్సిన దానికి కళ్ళు మూసుకోమంటుంది. మూసుకో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఆగు, ఇంకొకసారి చెప్పు. వెళ్ళండి,
మీరిద్దరూ పంతులు గారి ఆశీర్వాదం తీసుకోండి. పంతులు గారు, పిల్లల్ని ఆశీర్వదించండి. అలాగే, చల్లగా ఉండండి. ఏమైంది ఈయనకి? రాణి, ఏమైంది రాణి? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. మమ్మీ, నాకు ఈ గదిలో పోలడని బల్లులు కనిపించాయి. బల్లులా? అవును. బల్లులు ఎక్కడున్నాయి? లేదమ్మా, ఇక్కడెక్కడ బల్లులు లేవు. ఖచ్చితంగా నువ్వేదో పేడకాలు కనుంటావు. రాణి, చూడు, ఇక్కడేమీ లేవు. చూడు, నువ్వు కలకనుంటావమ్మా, అందుకే భయపడుతున్నావు. ఇక్కడేం లేవు, సరేనా? సరే, పడుకో. సరే మమ్మీ, నువ్వు వెళ్ళి పడుకో. చిన్న ఒక్కతే ఉంది. పంతులు గారు, చెప్పండి పంతులు గారు. అమ్మా రాణి, నేను నిన్ను కలవాలి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి పంతులు గారు? చూడు, నేను అది ఫోన్లో చెప్పలేను. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. రేపు నేను జీతు ఇంటి బయట కలుస్తాను.
అలాగే పంతులు గారు. జై భవానీ. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను పంతులు గారు. రండి, లోపలికి రండి. వద్దు, నేను లోపలికి రాలేను. నువ్వు ఇప్పుడే నాతో పాటు కొండ మీద గుడికి రావాల్సి ఉంటుంది. కొండ మీద గుడికా? బల్లి నీకు పిచ్చి పట్టిందా? దట్ వాజ్ నాట్ ఫనీ. ఒక విషయం చెప్పు, ఇలాంటి వియర్ డ్రీమ్స్ నీకే ఎందుకు వస్తాయి? సరే సారీ 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 సారీ. అరే, ఆ కళ గురించి నువ్వు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? అయినా ఇంతకీ నీకు బల్లంటే ఎందుకు భయం వేస్తుంది? నన్ను చూసి కదా భయపడాల్సింది. ఇక పోనీ. ఏ సారీ 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 సారీ, ఐ వాస్ జస్ట్ జోకింగ్ యార్. చాట్ తిన్నాక వెళ్దాం పద. నాకు రావాలని లేదు. ఏ, చాట్ తినిపించడానికే కదా తీసుకెళ్తున్నాను. నేనేమన్నా బల్లిని తినిపించడానికి తీసుకెళ్తున్నానా? జీతు, ఇక నుంచి నువ్వు ఒక్కసారి బల్లి గురించి మాట్లాడినా సరే నిన్ను కొట్టి కొట్టి బల్లిలాగా చేసేస్తాను. ఆ? బల్లిలాగా? వావ్, ఇది నేను మొదటిసారి విన్నాను. బల్లిలాగా? సరే సరే తల్లి, ఇటు చూడు. సారీ, ఫైనల్ గా చెప్పే సారీ. ఇక వెళ్దామా? అరే పదరాని. హే లిజన్, నువ్వు 1 minute వెయిట్ చేయి, నేను 2 minutes లో చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. ఓకే? ఇలా చూడండి, ఈ చెయ్యి ఇలా పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పాలి. చూడండి, కారు వెళ్తుంది కదా. అరే అరే, ఇలా తిప్పండి. చాలండి. చూడండి వదిలి గారు, ఈ దాటం నా వల్ల కాదు. అనవసరమైన తలనొప్పి తప్ప ఇంకేమీ లేదు. అబ్బా వదిన గారు, మీ వల్ల అన్నీ అవుతాయి. మీరు ఏదైనా ఆడగలరు. అరే, మీరు మర్చిపోయారా? నిన్న రాత్రి సంగీత్లో ఎంత బాగా డాన్స్ చేశారో. మేమంతా ఆశ్చర్యపోయాం. మీ సత్తా మీకు తెలియట్లేదు. మీరు నన్ను ములగ చెట్టు ఎక్కించడం లేదు కదా? ఆ? అబ్బా వదిన గారు, మీరు చిత్రంగా మాట్లాడతారు. నల్ల కాకిలో కూడా మీరు మచ్చలు వెతుకుతున్నారు. అయినా మీరు కూడా చిత్రమైన మనిషే. ఇక వదిలేసేయండి. ఒరే జీతూ, ఎక్కడికెళ్తున్నావు నువ్వు? బాబు జీతు, అడుగుతోంది నిన్నే బాబు. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? అది నేనిప్పుడు నా ఫ్రెండ్ తో కలిసి బయటకు వెళ్తున్నాను. నీ ఫ్రెండ్ గాని కుప్పదీసి పసుపు రంగు సల్వార్ వేసుకోలేదు కదా? నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను పంతులు గారు. రండి, లోపలికి రండి. వద్దు, నేను లోపలికి రాలేను. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. నేను చెయ్యడానికి వచ్చిన పని చాలా ముఖ్యమైనది. నువ్వు ఇప్పుడే నాతో పాటు కొండ మీద గుడికి రావాల్సి ఉంటుంది. కొండ మీద గుడికా? కానీ ఎందుకు? ఆ విషయాలన్నీ నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. కానీ మనం వెంటనే బయలుదేరాలి. ఇప్పుడా? ఆ, అది ఎవరికి చెప్పకుండా. సరే పంతులు గారు, నేను కారు తీసుకొస్తాను. రాణి, నువ్వు ఇప్పుడే నాతో పాటు కొండ మీద గుడికి రావాల్సి ఉంటుంది. కొండ మీద గుడికా? కానీ ఎందుకు? ఆ విషయాలన్నీ నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. కానీ మనం వెంటనే బయలుదేరాలి. ఇప్పుడా? ఆ,
అది ఎవరికి చెప్పకుండా. సరే పంతులు గారు, నేను కారు తీసుకొస్తాను. అరే మెల్లిగా మాట్లాడు బేబీ, పైన నాన్న ఉన్నారు. ఇక్కడికే కదా వెళ్తున్నాను, అరగంటలో వచ్చేస్తాను. చూడు బాబు జీతు, ఒరే నీకు పెళ్లి జరగబోతోంది. చూడు, పెళ్లి జరగబోతున్నప్పుడు అబ్బాయి అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. అరే మన రాణియే కదా బేబీ, నువ్వేనా చెప్పొచ్చు కదా. నువ్వు వెళ్ళు బాబు, నీతో పాటు రాణి ఉంది కదా. ఉంది. మరి దిగులు తీయని గురించి నువ్వేం టెన్షన్ పడకు. వెళ్ళు వెళ్ళు. పోరా. జాగ్రత్త బాబు. బాయ్ మా. బాయ్ జీతు, బెస్ట్ ఆఫ్ లక్. అది కాదు వదిన గారు, నాకు ఓ విషయం చెప్పండి. నేను వాణ్ణి బయటికి వెళ్లకుండా ఆపాను కదా, మరి మీరెందుకు వాణ్ణి వెళ్ళనిచ్చారు? అయినా చూడండి, మీరు మరీ ఇంత మోడర్న్ కావాల్సిన అవసరం లేదు. వదిన గారు, నేను మీకు ఇంటర్నెట్ నేర్పించిన తర్వాతే నేను మోడర్న్ అవుతాను. అన్నట్టు వదిన గారు, మ్మ్, మీతో ఒక మాట చెప్పనా? మ్మ్. అరే ఇప్పుడు మాత్రం నాకు కూడా వీళ్ళిద్దరినీ బయటికెళ్లకుండా ఆపడానికి మనసు రావడం లేదు. ఏదేమైనా మన రాణి జీతుని ఎలాగో తన భర్తగా అంగీకరించింది. ఇక కేవలం పెళ్లి జరగడం ఒకటేగా మిగిలింది. రాణి, ఇప్పుడు తన ఎక్కడికి వెళ్ళిపోయింది? తన కారు కూడా లేదు. ఈ అమ్మాయిలు అర్థం కారా బాబు. ప్లీజ్ పంతులు గారు, ఏదో ఒకటి చెప్పండి. నేను నిన్న కూడా నోటీస్ చేశాను, మీరు కొంచెం ముభావంగా కనిపించారు. అలాగే ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు కూడా మీరు చాలా టెన్షన్లో ఉన్నారు.